హే గైస్ అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో కొత్తగా ట్రై చేశాను. తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసాను. చాలా కొత్తగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది బాగా కలిపిన తర్వాత అట్ల రేగ పెట్టి నేను 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కాకరకాయ ముక్కలన్నీ వేసేసాను. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లాగా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇది బాగా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత మగ్గుతుంది. బాగా కుక్ అయిన తర్వాత తీసేసుకొని మూత పెట్టుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత శనగపిండి 2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. శనగపిండి వేయడం వల్ల మనకి చేదు అనేది తక్కువ అవుతుంది. ఫ్రై కూడా ఇష్టపడి తినగలరు. కాకరకాయ అంటే మోస్ట్గా ఎవరు తినరు కదా. ఇలా శనగపిండి వేయడం వల్ల మనకి చేదు ఉండదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆలు ఫ్రైలో కూడా ఇలా శనగపిండి వేసుకుంటే కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.